హాయ్ హలో నమస్తే. మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టికెట్ల డౌన్లోడ్కు సంబంధించిన వివరాలతో పాటు పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి, మరింత మంది మిత్రులకు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష మే 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరగనుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్లో, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు మరొక సెషన్లో రోజుకు 2 సెషన్ల చొప్పున పరీక్ష జరగనుంది. ఇందులో మే 16-17 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ పరీక్ష, 18 నుండి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష జరగనుంది. ఈ ఏడాది జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇంకా డౌన్లోడ్ చేసుకుని వారు క్రింది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు ద్వారా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. లింకు ఓపెన్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబరు లేదా పేమెంట్ రెఫరెన్స్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ హాల్ టికెట్ నంబరును, మీ డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా హాల్ టికెట్ను పొందవచ్చు. హాల్ టికెట్లో మీకు కేటాయించిన పరీక్షా కేంద్రం వివరాలు, పరీక్ష తేదీ, సమయం మొదలైన విషయాలను తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ చివరన మీకు కేటాయించిన పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ కూడా సూచించబడి ఉంటుంది. ఇకపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అందులో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, స్ట్రీమ్, పరీక్షా కేంద్రం, డేట్, సమయం మొదలైన వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ తప్పుగా ఉంటే ఈమెయిల్ ద్వారా ఏపీ ఈఏపీ సెట్ హెల్ప్లైన్ సెంటర్కు తెలియజేయడం ద్వారా వాటిని సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే పరీక్ష రోజు ఉదయం సెషన్కు సంబంధించి ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్కు సంబంధించి మధ్యాహ్నం 1 గంట నుండి 2:30 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. 1 నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదు. లోపలికి వెళ్ళిన తరువాత పరీక్ష పూర్తయ్యే వరకు ఏ ఒక్కరిని బయటకు పంపరు. కాబట్టి పరీక్ష రోజే కేంద్రం వద్దకు హడావిడిగా వెళ్ళడానికి ప్రయత్నించి ఇబ్బందులు పడకుండా వీలైనంత వరకు ఒకరోజు ముందుగానే వెళ్ళి పరీక్షా కేంద్రాన్ని చూసుకోవడం మంచిది. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్లో అభ్యర్థి లేటెస్ట్ కలర్ ఫోటో అతికించి గెజిటెడ్ ఆఫీసర్ లేక వారు చదువుకున్న కళాశాల ప్రిన్సిపల్చే అటెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాటితో పాటు ఇంటర్ హాల్ టికెట్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు వంటి వాటిలో ఏదైనా ఒక ఐడిని పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రం ఎంట్రన్స్ వద్ద పరీక్షా కేంద్రంలోనూ హాల్ టికెట్ను పరిశీలించడం జరుగుతుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నును తీసుకెళ్లాల్సి ఉంటుంది. కేంద్రంలోకి 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకెళ్లడం మంచిది. పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ సేకరణలో భాగంగా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుని వెరిఫికేషన్ చేస్తారు. కాబట్టి చేతులకు మెహందీ లేక ఇంక్ వంటి వాటిని పెట్టుకోకపోవడం మంచిది. పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ ముందు హాల్ టికెట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇన్విజిలేటర్ చెప్పే సూచనలను తప్పనిసరిగా పాటించడం ద్వారా ఎలాంటి అవరోధాలు లేకుండా పరీక్షను పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సూచనలను పాటించడం ప్రయోజనకరమని చెప్పవచ్చు. ఇక లాగిన్ అయిన తరువాత కంప్యూటర్ స్క్రీన్పై వచ్చే సూచనలను తప్పనిసరిగా చదువుకొని వాటిని పాటిస్తూ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవైనా సాఫ్ట్వేర్ లేక హార్డ్వేర్ లోపాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా వెంటనే ఇన్విజిలేటర్కు తెలియజేయాలి. వీలైనంత త్వరగా వారు దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ కుదరకపోతే వేరే కంప్యూటర్ను కేటాయిస్తారు.
ఈ క్రమంలో కోల్పోయిన సమయాన్ని సైతం అదనంగా కేటాయించడం జరుగుతుంది. ఇక పరీక్షా కేంద్రంలోకి క్యాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ టేబుల్స్, లాగ్ టేబుల్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, అన్ని రకాల వాచీలు, పెద్ద కళ్ళజోళ్ళు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, లూజ్ పేపర్లు వంటి వాటిని కేంద్రంలోకి అనుమతించరు. ఎగ్జామ్లోని ప్రశ్నలపై వచ్చే అనుమానాలను గురించి అడగడానికి వీలు ఉండదు. ఒక అభ్యర్థి ఎన్ని అప్లికేషన్లు పెట్టినా ఒకసారి మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అభ్యర్థుల లగేజ్కు పరీక్షా కేంద్ర నిర్వాహకులకు ఎలాంటి బాధ్యత ఉండదు. కావున వీలైనంత వరకు లగేజ్ను తీసుకెళ్ళకపోవడం మంచిది. ఇకపోతే 3 గంటల పాటు జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 160 ప్రశ్నలకు జవాబులను గుర్తించాల్సి ఉంటుంది. అందులో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నుండి 80, ఫిజిక్స్ సబ్జెక్టు నుండి 40, కెమిస్ట్రీ సబ్జెక్టు నుండి 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు. ఇక పరీక్షా కేంద్రంలో మనం ప్రశ్నలకు జవాబులను గుర్తించే క్రమంలో చేసే రఫ్ వర్క్కు అవసరమైన రఫ్ పేపర్లను పరీక్షా కేంద్రంలోనే అందజేస్తారు. అయితే పరీక్ష తరువాత వాటిని తిరిగి ఇన్విజిలేటర్కు అప్పగించాల్సి ఉంటుంది. కాలేజీలో అడ్మిషన్ సమయంలో హాల్ టికెట్ అవసరమవుతుంది. కాబట్టి పరీక్ష పూర్తయింది కదా అని హాల్ టికెట్ను పారవేయకుండా కాలేజీలో అడ్మిషన్ పొందే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏవైనా వివరాలు కావాల్సి ఉంటే ఏపీ ఈఏపీ సెట్ వెబ్సైట్ నుండి పొందవచ్చు. ఇతర సహాయం కోసం హెల్ప్లైన్ సెంటర్లను సంప్రదించవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న మెయిల్ ఐడికి మెయిల్ పంపడం ద్వారా లేక 0884-2359-599 లేక 0884-2342-499 నంబర్లకు కాల్ చేయడం ద్వారా వివరాలను పొందవచ్చు. ఏపీ ఈఏపీ సెట్కు హాజరయ్యే విద్యార్థులు మంచి ప్రణాళికలు రూపొందించుకొని ఉత్తమ ర్యాంకు సాధించి మంచి కళాశాలలో సీటు పొంది విజయపదంలో ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.